ఏమంటారు వెల్కమ్ డ్రింక్తో భయపెట్టాడు. ఈ వెల్కమ్ డ్రింక్ కాస్త వెల్కమ్ డ్రింక్ లాగా ఉందండి. దోశ మసాలా దోశ 200. ఇది సాంబార్ అంట, ఇది ఒక చట్నీ, ఇది ఒక చట్నీ. అచ్చా ఇది అచార్ హై, ఇది వీళ్ళు అచారం చేస్తారు. ఇది బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ద్వారకలో ఇది పార్ట్ 2. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేము గోమతి నదికి స్నానానికి వెళ్తున్నాం. హోటల్ పక్కకే ఉంటుందని చెప్పాను కదా, ఆటో తీసుకొని వచ్చామన్నమాట. జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే ఉంటుంది. ఇంకా నడవడం కష్టంలే, తడి బట్టలు అది ఉంటుంది కదా అని చెప్పని బట్టలు పెట్టేసుకొని ఇంకా గోమతి నదిలోకి స్నానానికి వెళ్తున్నాము. చెప్పాను కదా సముద్రం ఎంత స్పీడ్గా ఉంటుందని. ఇక్కడ ఒకటి జరిగిందండి. చక్కగా పసుపది రాసేసుకొని అన్నీ ఇంకా గంగాభవానికి రాగి చెంబులో వస్త్రము అన్నీ పెట్టేసుకొని అక్షతలు, పువ్వులు, ఖర్జూరము, వక్కలు అన్నీ పెట్టుకొని ఇద్దరము సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇచ్చి స్నానం చేసుకుందామని చెప్పని కూర్చున్నాము. ఏమైంది, ఒక స్పీడ్గా వచ్చేసి అలా కొట్టేసింది అనమాట. అది స్పీడ్గా వస్తుంది సముద్రం అని చెప్పాను కదా, సముద్రం గోమతి కలిసే చోట అనమాట. ఇది కొంచెం అక్కడంతా జనాలు అందరూ ఉంటే క్రౌడ్గా ఉందని చెప్పేసి దానికంటే కొంచెం ముందున్న దాని దగ్గర స్నానం చేద్దామని మేము బట్టలు అది అక్కడ పెట్టేసుకున్నాం. ఇంకా అందరు ఉన్న దగ్గరికి వెళ్ళింటే కొంచెం లోతు తక్కువ ఉండేది, అంత అలా స్పీడ్గా కూడా రాకపోయేదేమో తెలియదు. ఇంకా ఇక్కడే ఉన్నాం కదా మేము. అప్పుడు ఏమైంది, కూర్చుంటే ఆదిత్య పైనుంచి షూట్ చేస్తున్నాడు. ఒక 2 జంబులు తల మీద పోసుకున్నాను. ఈలోపు పెద్ద అల వచ్చేసి కొట్టేసింది. ఈయన వచ్చేసి నన్ను ముట్టుకుంటే నేను కూడా కొట్టేసుకొని వెళ్ళి గోడకు ఉంది కదా, ఆ గోడ దగ్గర పోయి పడ్డామండి మేము. మళ్ళీ వెంటనే ఇంకొక అల వచ్చేసింది. ఇక ఊపిరి రాలేదు. కొంచెం చేతులకు అది కొంచెం లైట్గా ఇలా గోక్కుపోయినట్టుగా అయ్యింది. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అరేబియా సముద్రం చాలా స్పీడ్గా వస్తూ ఉందండి, చాలా ఉధృతంగా ఉంది. ఈ గోడకు వచ్చి కొట్టుకున్నామండి మేము అక్కడి నుంచి వచ్చి. అది ఇంకా కొంచెం ఇది అట్లా పక్కకు పెట్టేస్తే ఇక్కడ అంతా స్నానం అది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్నానం చేసేసి మంచి బట్టలు అది వేసేసుకొని ఇంకా మేము బయట ద్వారక రుక్మిణీదేవి టెంపుల్కు వెళ్ళిపోయామన్నమాట. ఇది క్లుప్తంగా. ఇప్పుడు ఈ ద్వారక గురించి కొంచెం కథ చెప్తాను. అసలు ద్వారక మునిగిపోయింది అని చెప్పుకున్నాం కదా, ద్వారక ఎందుకు మునిగిపోయింది, ఏం జరిగింది, పరమాత్మ తన యొక్క అవతార పరిసమాప్తి కాలంలో ఏం జరిగింది అనేది కొద్దిగా మనం తెలుసుకున్నట్టయితే మహాభారతం కథ అన్నమాట ఇది. గాంధారీదేవి కౌరవులందరూ కూడా చనిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని నింద చేస్తుంది. నీ వల్లనే ఇట్లా జరిగింది, నా బిడ్డలందరూ కూడా కోల్పోయారు, నీ మాయ వల్లనే ఇదంతా జరిగింది, నువ్వే వెనకుండా నడిపించావు, నువ్వు ఎలా అయితే నా వంశం అనేది లేకుండా చేసావో అలాగే నీ యాదవుల వంశం కూడా లేకుండా పోవుగాక అని శపించేసిందనమాట తల్లి. ఆ తల్లి పతివ్రత కదా, పతివ్రత మాటను భగవంతుడు ఎప్పుడూ కూడా నిలబెడతాడనమాట. ఆయన కష్టపడినా సరే. అది అలా చెప్పినప్పుడు స్వామికి ఇంకా మధుర నుంచి ఇక్కడికి ద్వారకకు తన యొక్క అందరినీ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే జరాసంధుడు ఉన్నాడు కదా, రాక్షసుడు. జరాసంధుడు ఎన్నో మార్లు కంసుడు చనిపోయిన తర్వాత మధుర మీదకి దండెత్తి 16 మార్లు అట్లాగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడనమాట. అప్పుడు కృష్ణ ఏం చేశాడంటే ఈ ప్రాంతానికి పెద్ద పట్టణం విశ్వకర్మ చేత నిర్మింపజేసి అందరినీ ఇక్కడికి రప్పించుకొని ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాడనమాట. ఇంకా జరాసంధుడు రాకుండా ఉండేలాగా పెట్టుకొని. ఈ పట్టణానికి 4 వైపుల దారులు ఉంటాయి అని చెప్పాను కదా.
అందుకనుక అక్కడంతా కూడా బందోబస్తుగా చేసేసుకొని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఇంకా తనకి సమయము ఇంకా ఈ అవతార పరిసమాప్తి చెయ్యాలి, ఇంకా ఆవిడ పతివ్రత మాటలు నిలబెట్టాలి అనేటటువంటి ఇది ఉంది కదా. అప్పుడు ఏంటంటే యాదవులందరూ కలిసి ఒక్కొక్క సందర్భంలో మొత్తం పట్టణం అంతా వదిలిపెట్టేసి ఒక ప్రాంతంలోకి చంద్రుడు పూర్ణచంద్రుడు ఉన్నటువంటి సమయంలో విహారయాత్రకని అందరూ ఊరు ఖాళీ చేసి, ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని గ్రామాలలో ఏవైనా కరువు కాటకాలు ఒక సంథింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఊరంతా ఖాళీ చేసి ఒక బయట ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో అంతా కూడా వంటలు అవి వండుకొని తిని ఆ నైట్ అక్కడ పడుకొని నెక్స్ట్ డే వచ్చేస్తూ ఉంటారు కదా. అలాగా వీళ్ళందరూ కూడా అక్కడికి విహారయాత్రకు వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా ఆడుకుంటూ అంతకంటే ముందు జరిగినటువంటి కథ ఏమిటంటే యాదవుల పిల్లలందరూ కూడా ఇసుక తిన్నెలు ఆడుకుంటూ ఉంటే ఇలా ఒక రోకలిని ఇలా పొట్టలో పెట్టేసుకొని ఋషి వస్తూ ఉంటే గురువర్య ఈయన కడుపులో ఎవరున్నారు, పాప ఉన్నాడా బాబు ఉన్నాడా అని అడుగుతాడు. ఇప్పుడు ఆయన దివ్యదృష్టితో చూసి, ఒరే నాతోనే పరిహాసాలు ఆడుతున్నారా, వీడికి ముసలం పుడుతుంది వీడి కడుపులో అని చెప్తాడు. ముసలం పుడుతుంది అంటే చిన్న ముక్క అనమాట పుడుతుంది, అదే మీ వంశానికి పతనానికి దారి తీస్తుంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అరే ఎట్లరా అంటే అనుకున్నట్టుగానే వాడి రోకలు ఉంటేనే కదా ఇలా అయ్యేది అని చెప్పానని ఆ రోకల్ని ఏం చేశారంటే బాగా అరగదీసేసి మొత్తం ఆ నీళ్ళల్లో కలిపేశారనమాట. చిన్న ముక్క ఇంత ముక్క మిగిలిపోతే ఇసిరేసేసారు. ఇసిరేస్తే ఆ ముక్క ఏమో బోయవాడికి దొరుకుతుంది. అదంతా కూడా సోమనాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి జరిగినటువంటి ప్రదేశం బొటనవేలికి బోయవాడు ఇలా వేయటం అదంతా కూడా అప్పుడు చెప్తాను నేను. ఇప్పుడైతే ఆ ముక్క అట్లా పక్కకు పెట్టేసేసుకోండి, అది బోయవాడి దగ్గర ఉండిపోయి ఉంటుంది చిన్న మూలిక. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఏమైంది, అందరూ కూడా విహారానికి వెళ్ళారు కదా. ఆ ఋషి యొక్క శాపము, ఆ పతివ్రత శిరోమణైనటువంటి గాంధారి యొక్క శాపము స్వామి నిజం చెయ్యాలి కదా. అందుకు కనుక ఇప్పుడు అందరు విహారయాత్రకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే అరగదీసేసి అంతా రోకలిని చేశారో అదంతా కూడా మనం తుంగ ఉంటుంది కదండి, గడ్డిపరక అలా మొలిచిందనమాట ఆ ఒడ్డునంతా కూడా, ఆ నది ఒడ్డున. వీళ్ళందరూ విహారానికి వెళ్ళారు కదా, అక్కడ ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది. మెల్లగా చిన్న గొడవ స్టార్ట్ అయిపోయి ఇంకా రెండు పక్షాలుగా డివైడ్ అయిపోయారనమాట. డివైడ్ అయిపోయి ఒకరినొకరు ఆ తుంగల్ని పీక్కొని వాటిని పెద్ద కర్రల్లాగా అయిపోయి కొట్టేసుకొని బోల్డ్ మంది అందరూ చనిపోయారనమాట. మిగిలిన కొద్దో గొప్ప మంది ఏం చేశారంటే పట్టణానికి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత అరే ఇలా జరిగింది ఏమిటా అని చెప్పేసి అంటే అప్పుడు పరమాత్మకు ఇంకా అందరూ కూడా ఇంకా వచ్చేయి స్వామి ఎన్ని రోజులు ఇంకా అక్కడే ఉంటామని దేవతలందరూ మొరపెట్టుకుంటున్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఆయన ఇంకా నేను ఈ అవతారాన్ని పరిసమాప్తి చెందే సమయం ఆసన్నమైందని చెప్పేసి వెళ్ళి ఒక చోట పడుకుంటాడు. ఉద్ధవుడిని పిలుస్తాడనమాట. ఇప్పటి నుంచి ఇంకా 7వ రోజు ద్వారక మునిగిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటి నుంచి 7వ రోజు కలి ప్రవేశిస్తాడు, ఇంకా కలియుగం స్టార్ట్ అయిపోతుంది అని చెప్తాడనమాట ఆయన. స్వామి మీరు లేకుండా నేను ఎలా ఉండనంటే, లేదు నువ్వు ఉండాలి, కలియుగంలో చాలా చాలా ఘోరాలన్నీ కూడా జరుగుతాయి, వాటన్నిటిని కూడా నీ అట్లాంటి మహాత్ములు ఉన్నప్పుడే దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు అని చెప్తారనమాట. అందుకను అక్కడికి వెళ్ళి ఒక చెట్టు కింద పడుకోవటం, ఆయన బోయవాడు లేడీ యొక్క చెవులు ఇలా ఆడిస్తూ ఉంది అని చెప్పి అనుకొని దాన్ని బాణం వేయటం, ఆయన మరణించటం. ఆ తర్వాత ద్వారకా పట్టణం అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోవటము, వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి పక్కకు తీసుకెళ్ళిపోతారనమాట. ఎప్పుడైతే మనుషులందరూ ఖాళీ చేసి వెళ్ళిపోగానే ఆ పట్టణం మొత్తం సముద్రం లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. అది ఎందుకు ఉంది సముద్రంలో అంటే ఇప్పటికీ ఉంది. అందుకు అదే ఆ పట్టణాన్ని సైంటిస్టులు కూడా ఉంది ఒకప్పుడు కృష్ణుడు పరిపాలించాడు అని వాళ్ళు కూడా చెప్పారు. ఎవరైనా సరే మన పెద్దలు చెప్తే మనకి ఎప్పుడూ నమ్మకం కుదరదు కదండి. ఎవరో వేరే దేశం వాళ్ళు చెప్తే మనకు బాగా నమ్మకం అన్నమాట. అందుకు కనుక ఇది ఈ ద్వారకా పట్టణానికి సంబంధించినటువంటిది. ఇంకా స్నానం అయ్యాక మేము ఇంకా రూముకు బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా, అదిగో అలాగా తడిబట్టలతోనే ఇంకా ఆటోలో నడవలేక అంతా కూడా ఎంత కోపంలో ఉన్నారంటే నాకేమో నవ్వు వస్తుంది కదా. నవ్వుతూ ఉంటే కోపం వచ్చేసింది నాకు. ఇంకా
అసలు నువ్వు నవ్వుతావా, నువ్వు కొట్టుకుపోయే వాళ్ళ నీళ్ళు ఊపిరి ఆడకుండా అని చెప్పి. నాకేంటో తెలియదు, ఆయన అలా తోస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఒకటే నవ్వి నవ్వి పెడుతున్నాను నేను. ఆదిత్య, డాడీ అందరూ గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావు అని చెప్పేసి వాడు అరుస్తున్నాడు ఒకవైపు. నాకెందుకు అలా అనిపించింది. ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసి, రూమ్ భలే కాస్ట్లీ అండి, అంత నీట్గా కూడా ఏం లేవండి. అవన్నీ సరౌండింగ్స్ అన్నీ కూడా అంత నీట్గా ఏమీ మెయింటైన్ ఏం చేయట్లేదు. మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకేమో పాన్ పరాగులు అవి ఉమ్మటం అలవాటు కదా, ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో ఉమ్మేశారు. ఫ్రూట్స్ అవి అయితే మాత్రం చాలా బాగా దొరుకుతున్నాయండి, మంచిగా, అంటే తక్కువ రేటుకే దొరుకుతున్నాయి ఫ్రూట్స్ అవి, మంచి మంచి ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి రుక్మిణి మందిరం ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉంటుందండి. ఇంకా మేము వెహికల్ తీసుకున్నాం కదా, వెహికల్ బుక్ చేసుకున్నాము. ఇంకా లగేజ్ అంతా దాంట్లో పెట్టేసేసుకొని మేము ఇంకా అక్కడికి బయలుదేరిపోయామన్నమాట. ఫస్ట్ రుక్మిణి మందిరానికి వెళ్ళాం. చూసిన తర్వాత ఆ తర్వాత బయట ద్వారక అంటే కుచేలుడు వచ్చి ఆయన గృహంలోకి అదంతా ఉంటుంది కదా, అప్పుడు అది చెప్తాను నేను. బయట ద్వారక అంటే అక్కడ కూడా చాలా బాగుంటాడు కృష్ణయ్య. అక్కడికి కూడా వెళ్ళాము, అది చూపించినప్పుడు చెప్తాను. ఇక్కడేమో చేపలన్నిటికి కూడా ఫుడ్ పెట్టేసి ఆదిత్యను నమో భగవతే వాసుదేవాయ అని పెట్టరా, కృష్ణయ్యకు చెందుతుంది అని చెప్తున్నా. ఇప్పటి వరకు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.